చూపిస్తాను. సేమియా ఉప్మా చేస్తున్నా, సేమియా వేయించుకున్నా. సేమియా వేయించుకుంటే టేస్టీగా ఉంటుంది. సేమియా మంచిగా వస్తుంది, పుల్లలు పుల్లలుగా, ఉప్మా పొడి పొడిగా ఉంటుంది. అందుకనే సేమియా వేయించుకున్నా. మంచిగా దూరగా వేయించుకోవాలి. సేమియా దూరగా వేయించుకోవాలి, గోధుమ కలర్లో వచ్చేలాగా వేయించుకొని పెట్టుకోవాలి. ఈ ఉప్మా కోసం ఇలా వేయించుకోవాలి దూరగా. ఇది తీసి పక్కకు పెట్టాలి. తర్వాత జీలకర్ర, తాలింపు జీలకర్ర, ఉప్మాలకు కావాల్సిన టమాటా, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, కరివేపాకు ఇవి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు మంచిగా వేయాలి పండ్లలాగా. పల్లీలు వేస్తున్నా. ఇది మంచిగా వేగాలి ఎర్రగా. వేగినాక టమాటాలు వేస్తాం. మంచిగా వేసుకుంటే ఎర్రగా మంచిగా వేయగాలి. ఇవి పల్లీలు ఎంత మంచిగా వేగితే ఉప్మా టేస్ట్ అంత బాగా వస్తుంది. ఇప్పుడు టమాటా, టమాటా మంచిగా ఉడకాలి. మెత్తగా ఉడికితే దాని పులుసు వస్తుంది ఉప్మాకు. ఇప్పుడు ఉల్లిగడ్డ వేస్తున్నా. ఉల్లిగడ్డ మంచిగా ఉడకాలి. ఉప్మాకు సరిపడా ఉప్పు వేస్తే ఉల్లిగడ్డ మంచిగా ఉడుకుతుంది. టమాటా ఉల్లిగడ్డ మగ్గుతుంది మంచిగా. టమాటా ఎంత మంచిగా ఉడితే ఉప్మా అంత టేస్ట్ వస్తుంది. కాస్త నూనెలో ఉడకాలి ఇది మంచిగా. ఇప్పుడు తగినంత కరివేపాకు స్మెల్ కోసం. ఉల్లిగడ్డ టమాటా మంచిగా ఉడికింది. ఇప్పుడు సేమియా వేస్తుంది. సేమియా వేసి కలపాలి మంచిగా. మొత్తం అంత నూనె కలవాలి. ఇప్పుడు ఉప్మాకు సరిపడా నీళ్ళు.
సేమియా మునిగేంత వరకే పోయాలి నీళ్ళు, ఎక్కువ పోయద్దు. పుల్లలు అవుతుంది, ఎక్కువ పోస్తే గడ్డలాగా అవుతుంది. ఉప్పు వేసుకున్నా, పల్లీలు వేసుకున్నా. ఇంకా పప్పులు దూరంగా ఉన్నాయి కాబట్టి దగ్గర తీసుకురాలేదు, వేయలేదు. తర్వాత ఎపిసోడ్లో వేస్తాం. వంకాయ మధ్యలో మళ్ళీ ఒకసారి మధ్యలో కలపాలి, లేకపోతే గడ్డ కడుతుంది. మధ్యలో కలిపితే మంచిగా 4 వైపులా అడుగున నీళ్ళు ఉన్నా కానీ కలుస్తుంది. 4 పక్కల మంచిగా కలుపుకోవాలి, అడగంటకుండా. దమ్మకాయ వేస్తే అయిపోతుంది. ఇప్పుడు అయిపోయింది. సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. మంచిగా చూడండి ఎంత బాగా అయింది. పుల్లలు ఇట్లా కావాలి సేమియా ఉప్మా. మంచిగా సరిపడా నీళ్ళు పోసుకోవాలి, ఎక్కువ పోసుకోవద్దు ఎప్పుడే కానీ. తక్కువైతే మళ్ళీ చేసుకోవచ్చు, కానీ ఇట్లా పుల్లలు కావాలి మంచిగా. ఇట్లయితే మంచిగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఉప్పు సరిపోకపోయినా తర్వాత వేసుకోవచ్చు తినేటప్పుడైనా. రెడీ అయింది. నేను చేసినట్టుగానే మీరు చేయండి, టేస్ట్ చూసి నాకు చెప్పండి.